మనీ పర్స్‌కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ, వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్‌స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్స్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ లక్ష్మణ్ గారు అడుగుతున్నారు. చాలా మంచి క్వశ్చన్ పంపించారు. హలో సార్, ఐ రెగ్యులర్లీ ట్రాక్ బీఎస్సీ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అండ్ ఐ నోటీస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ డిస్క్లోజర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయితే ఎవ్రీడే చూస్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, షుడ్ రీటైల్ ఇన్వెస్టర్స్ గివ్ సీరియస్ ఇంపార్టెన్స్ టు దీస్ నోటిఫికేషన్స్ ఆర్ ఇవి రొటీన్ కంప్లైంట్స్ రిలేటెడ్ ఫైలింగ్స్ మాత్రమేనా? ఒకవేళ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఎటువంటి నోటిఫికేషన్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది? ప్రైస్ మూవ్మెంట్ రిలేటెడ్గా బుల్లిష్ సిగ్నల్స్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిల్టర్ ఎలా చేయాలని అడుగుతున్నారు. ప్రమోటర్ బయింగ్, ఇన్సైడర్ బయింగ్ ఆర్ ఎస్సీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయి వీటిని ట్రాక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఎర్లీ సిగ్నల్స్ దొరుకుతాయి. ఎస్పెషలీ ఏవైతే కంపెనీస్లో మనకి టర్న్ అరౌండ్ జరగబోతుందో, ఆ కంపెనీలో ఏం జరుగుతుంది అనేది రియల్గా ఎవరికి తెలుస్తుంది? ప్రమోటర్స్ అండ్ ఇన్సైడర్స్కే ఫస్ట్ తెలుస్తుంది కదా. వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో కానీ కంపెనీలో కానీ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, కంపెనీ గ్రోత్ అనిపించినప్పుడే ఆ ప్రమోటర్ బయింగ్ అన్నది మనం చూస్తాం, ఆర్ ఈవెన్ ఇన్సైడర్స్ బయింగ్ అన్నది చూస్తాం. ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే గ్రో అవుతాయని వాళ్ళకి అనిపించినప్పుడే కదా బై చేస్తారు. కాకపోతే ఈ నోటిఫికేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలానే వస్తాయి. వాటిని మనం ఎలా ఫిల్టర్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కోట్ల మార్కెట్ క్యాప్ కంపెనీ ఉన్నది. అందులో ప్రమోటర్ బయింగ్ మనకి ఒక 5 లక్షల రూపాయల వర్త్ షేర్స్, 10 లక్షల రూపాయల వర్త్ షేర్స్ అప్పుడెప్పుడో తను బై చేస్తున్నాడు అనుకోండి. అలాంటి నోటిఫికేషన్స్ మనం కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేయచ్చు. ఎందుకంటే ప్రమోటర్ దగ్గర డబ్బులు ఉండొచ్చు, తన స్టాక్ని కొనిపెట్టుకుందాం ఫ్యూచర్లో గ్రో అవుతుందని చెప్పి బై చేస్తూ ఉండొచ్చు. బట్ అలా కాకుండా మనకి సేమ్ అదే ఒక 5,000 కోట్లు 10,000 కోట్ల కంపెనీ ఉన్నది. దాంట్లోని ప్రమోటర్ ఒక 1,00,00,000 రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు ఆర్ 4-5 కోట్ల వర్త్ షేర్స్ని బై చేస్తున్నాడు అండ్ రెగ్యులర్గా బై చేస్తున్నాడు అనుకోండి. ఓకే, దెన్ అలాంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటే వాటిని మనం సీరియస్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రమోటర్ బయింగ్ జస్ట్ ఫాలో అయితే చాలు, వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అన్నమాట. ఇక నేను ఆ 10,000 కోట్లు 5,000 కోట్ల మార్కెట్ క్యాప్ అన్నది జస్ట్ ఎగ్జాంపుల్ కింద మాత్రం. ఈవెన్ 100 కోట్ల కంపెనీ అయినా అవ్వచ్చు, 200 కోట్ల కంపెనీ అయినా అవ్వచ్చు. మనం చూడాల్సింది ఏంటంటే సబ్స్టాన్షియల్ ఎక్విజిషన్ కాదా అన్నది కన్సిడర్ చేయాలి. ఇక్కడ పాయింట్ అదనమాట. లెట్సే 200 కోట్ల కంపెనీ అయినా కూడా లెట్సే ప్రమోటర్ ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకోండి, ఆర్ 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకోండి. అక్కడ మనకి 50 లక్షలు 1 కోటి రూపాయలు అయినా కూడా సబ్స్టాన్షియల్ అమౌంటే. ఓకే, అదే 10,000 కోట్ల కంపెనీ ఆర్ 1,00,000 కోట్ల కంపెనీలోని 50 లక్షల వర్త్ షేర్స్ కొన్నాడు అనుకోండి, అది పెద్ద మ్యాటర్ కాదు. సో మనం చూడాల్సింది ఆ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో సబ్స్టాన్షియల్ ఎక్విజిషన్ కాదా అండ్ కంటిన్యూస్ బయింగ్ జరుగుతుందా లేదా అని మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ మీకు షేర్ చేయాలంటే లాస్ట్ 1 మంత్లో నేను చూశాను. కజారియా సెరామిక్స్ ఉన్నది కదా, మీరు బీఎస్సీ కానీ ఎన్ఎస్సీ కానీ ఓపెన్ చేసి చూసారనుకోండి, కంటిన్యూస్గా మనకి ప్రమోటర్ బయింగ్, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, కంటిన్యూస్గా ప్రమోటర్ బయింగ్ అన్నది మనకు కనబడుతుంది. అండ్ లాస్ట్ మనకి ఎప్పుడో వాళ్ళ ప్రమోటర్ బయింగ్ అన్నది హిస్టరీలో మనం చూసినట్టయితే ఎక్కడ కనబడట్లేదు. బట్ లాస్ట్ 1 మంత్గా మీరు చూస్తే మాత్రం కంటిన్యూస్గా మల్టిపుల్ ప్రమోటర్స్ అండ్ డీసెంట్ సైజ్ షేర్స్ని మార్కెట్ పర్చేస్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఇలాంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటే మనం సీరియస్గా తీసుకుని వెంటనే ఇన్వెస్ట్ చేయాలంటే అలా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. దీన్ని మనం స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకుని ఆ సెక్టర్లో ఏం జరుగుతుంది, కంపెనీలో ఏం జరుగుతుంది ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. అండ్ మనకు కూడా క్లియర్లీ ఆ సెక్టర్లోని అండ్ కంపెనీలోని బులిష్ సిగ్నల్స్ కనబడుతున్నాయి అనుకోండి, దట్ ఈస్ ద టైమ్ టు బై. ఫర్ ఎగ్జాంపుల్ కజారియా సెరామిక్సే తీసుకున్నాం అనుకోండి, కోవిడ్ టైం నుంచి మనకి సెరామిక్ ఇండస్ట్రీ మొత్తం స్ట్రగుల్ అవ్వడం మనకు కనబడుతుంది, పెద్దగా గ్రోత్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కజారియా సెరామిక్ ఇండస్ట్రీలోని లార్జెస్ట్ ప్లేయర్ కూడా స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు. ఓకే, అలాంటి స్ట్రగుల్ అవుతున్న పీరియడ్ నుంచి ప్రమోటర్ బయింగ్ జరుగుతుంది అంటే దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ అన్నది నా వ్యూ అయితే. సో ఐల్ కీప్ ట్రాకింగ్ సచ్ నోటిఫికేషన్స్ అన్నమాట. ఈవెన్ మనకి ఈ ప్రమోటర్ బయింగ్, ఇన్సైడర్ బయింగ్, ఇన్ఫ్యాక్ట్ బయింగ్ కాదు సెల్లింగ్ ట్రాక్ చేయడం మాత్రమే కాకుండా మనం బల్క్ అండ్ బ్లాక్ డీల్ డేటా ఉంటుంది చూడండి, దాన్ని కూడా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన టెలిగ్రామ్ ఛానల్ రోజు మార్నింగ్ షేర్ చేస్తుంటాం. సో వాటిని కూడా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా మంచి ఇన్వెస్టర్స్ ఏదైనా కంపెనీలో ఎంటర్ అవుతున్నారు అనుకోండి, ఎవరైనా కూడా వాళ్ళు డబ్బులు ఎందుకు పెడతారు? ఆ కంపెనీ గ్రోత్ అనిపించినప్పుడు, వాళ్ళకి ఆ సిగ్నల్ కనబడినప్పుడే పెడతారు కదా. అండ్ మంచి ఇన్వెస్టర్స్ జస్ట్ మన బల్క్ అండ్ బ్లాక్ డీల్స్లోని ఆర్బిట్రేజ్ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళని వదిలేయచ్చు. మీరు రెగ్యులర్గా ఒక 3 నెలలు ఫాలో అయితే మీకు అర్థమైపోద్ది ఎవరెవరు జస్ట్ ట్రేడర్స్ ఉన్నారు, ఎవరు సీరియస్ ఇన్వెస్టర్స్ అని. ఒకవేళ సీరియస్ ఇన్వెస్టర్ ఎవరైనా కూడా ఏదైనా కంపెనీలోని డీసెంట్ స్టేక్ని బై చేస్తున్నాడు అనుకోండి, దెన్ డెఫినెట్లీ మనం ఆ డేటా పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రీసెర్చ్ కింద తీసుకుని అక్కడి నుంచి ఫర్దర్ వర్క్ చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బెటర్ ఐడియా. అండ్ ఇన్ఫ్యాక్ట్ జస్ట్ మనం ఈ ప్రమోటర్ బయింగ్ రిలేటెడ్ కంపెనీస్ని ఎక్వైర్ చేస్తూ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినా చాలు, వీ కెన్ మేక్ వెరీ బిగ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్.
అండ్ ఈ ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీని ట్రాక్ చేయలేని వాళ్ళకి ప్రమోటర్ బయింగ్ రిలేటెడ్‌గా స్మాల్ కేసులు కూడా లాంచ్ అయినట్టుగా నేను చూసాను. యూ కెన్ చెక్ దట్ డేటా యాస్ వెల్ అవి ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి. మన నెక్స్ట్ క్వెషన్ సుభాష్ గారు అడుగుతున్నారు. కాపర్ ఈజ్ నెక్స్ట్ గోల్డ్ అండ్ పబ్లిసిటీ ఎక్కువగా వింటున్నాను. ఇది నిజమైనట్టయితే విచ్ స్టాక్స్ ఆర్ బెటర్ టు ఇన్వెస్ట్? ప్లీజ్ చెప్పండి. సుభాష్ గారు ఐ విల్ గివ్ యూ హానెస్ట్ ఆన్సర్ అండి. కాకపోతే హానెస్ట్ ఆన్సర్స్ ఎవరికీ నచ్చవు. ఎక్కడైతే మొమెంటమ్ ఉంటుందో ఆ మొమెంటమ్ ఉన్నప్పుడు అటువైపు పాజిటివ్‌గా మాట్లాడితే అంటే సేమ్ డప్పు వాయిస్తే అందరికీ నచ్చుతది. బట్ కాంట్రా వ్యూ కానీ లేకపోతే నిజం మాట్లాడితే ఆ మొమెంటమ్ జరుగుతున్నప్పుడు ఎవరికీ నచ్చదు. సీ పర్సనలీ నా బిలీఫ్ ఏంటంటే ఎనీ కమోడిటీ ఈజ్ ఏ కమోడిటీ. ఆ కమోడిటీ సైకిల్ ప్లే చేయడం రావాలి. అండ్ నాట్ ఎవ్రీ కమోడిటీ ఈజ్ ఎ గోల్డ్. ఓకే. అది గుర్తుంచుకోండి. గోల్డ్ ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమోడిటీ. బట్ సిల్వర్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే మనకు ఆ సైకిల్ ప్లే చేయడం రావాలండి. ఓకే. ఎంట్రీ ఎంతైతే ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్జిట్ తెలియని పక్షంలోని ఒక కామన్ ఇన్వెస్టర్ పద్మ వ్యూహంలో ఇరుక్కున్నట్టు అయిపోతుంది. కాకపోతే సోషల్ మీడియాలో ఏంటంటే ఇలాంటి బజ్‌తో మాట్లాడితే చాలామంది అట్రాక్ట్ అవుతారు. అంటే గోల్డ్ తర్వాత నెక్స్ట్ సిల్వర్, సిల్వర్ తర్వాత కాపర్, కాపర్ తర్వాత ప్లాటినం ఇలా కమోడిటీస్‌లో ర్యాలీ జరుగుతున్నప్పుడు ఇలాంటివి నేను చాలా సార్లు విన్నాను. ప్రీవియస్‌గా ఇది ఫస్ట్ సైకిల్ కాదు నేను చూడడం కమోడిటీస్ రిలేటెడ్‌గా. మల్టిపుల్ సైకిల్స్ నా కెరియర్‌లో చూసాను. ప్రతి సైకిల్‌లో జరిగేది ఇదే. దాని తర్వాత 1, 2 సంవత్సరాల తర్వాత అందరూ మర్చిపోతారు. అండ్ పీక్ సైకిల్‌లో ఎవరైతే ఇన్వెస్టర్స్ అంటే ఎగ్జిట్ తెలియక ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఇరుక్కుపోతుంటారు. గోల్డ్ ఈజ్ ఏ డిఫరెంట్ కమోడిటీ. ఓకే. గోల్డ్ లాగా కన్సిస్టెంట్‌గా ఓకే. వేరే ఏ కమోడిటీలోని మనం గ్రోత్ చూడడం కష్టం అండి. మిగిలిన కమోడిటీస్‌లో ఆ సిక్లికల్ వాలటైలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ. ఒక కామన్ రీటైల్ ఇన్వెస్టర్ ప్లే చేయడం అనేది చాలా కష్టం అన్నది నా ఒపీనియన్ అనమాట. మీ దగ్గర ఆ స్కిల్ సెట్ ఉన్నది. మీకు కాపర్ రిలేటెడ్‌గా గ్లోబల్లీ ఏం జరుగుతున్నది, ఓకే. డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్ ఎలా మూవ్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ కమింగ్ ఇప్పుడు మూవ్ అవ్వడం మాత్రమే కాదు నెక్స్ట్ 6 మంత్స్‌లో 1 ఇయర్‌లోని ఎలా మూవ్ అవుతుందో మీరు ప్రిడిక్ట్ చేయగలిగినట్టయితే ప్లే విత్ సిల్వర్ అండ్ కాపర్ ఇలాంటి కమోడిటీస్తోని. అదర్‌వైజ్ ఇఫ్ యూ డోంట్ నో దెన్ అవాయిడ్ దిస్ నాయిస్ అండ్ సింపుల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి. యూ విల్ డెఫినెట్లీ మేక్ గుడ్ మనీ దేర్. అండ్ ఈ నాయిస్‌లో డబ్బులు కోల్పోకుండా కూడా ఉంటారు. ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్‌గా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు ఎడిట్ చేసామన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. ఐ గాట్ ఎ లీడ్ ఫ్రమ్ మై ఫ్రెండ్ రిగార్డింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్ విచ్ విల్ ప్రొవైడ్ కాన్స్టెంట్ ప్రాఫిట్ ఆఫ్ అబౌట్ 30 to 50% per month. They have informed me that I'll be managing the account myself just like a DMAT account. There is no restriction on investment amount. According to our capability, we can invest as much as we can. The company will guide your investment, and once your profit reaches 200%, they'll be charging service fees of 20% from the profit. They only charge service fee. There is no other charges like account opening or any other charges. And I'll be responsible for paying the taxes on the profits. Can you pick this question and share your insights on how this works along with risks involved? It would be beneficial for many others as well. Yes, definitely beneficial to చాలా మంది అండి. ఎంతండి 30% నుంచి 50% అన్నారు కదా. ఓకే, నేను ఒక రఫ్ క్యాలిక్యులేషన్ చేశాను. ఓకే, లీజ్ సైడ్ తీసుకుందాం, ఎందుకు హైయర్ సైడ్. ఓకే, 30% లీజ్ సైడ్ ఆన్ మంత్లీ ప్రాఫిట్ అంటున్నారు కదా. ఒక ₹1,00,00,000 పెడితే ఏమవుద్దా అని చెప్పి లెక్కేసాను. ఓకే, లెట్స్ సే ₹1,00,00,000 పెట్టి 30% ప్రాఫిట్ అంటే 12 నెలల తర్వాత ₹1,00,00,000 వాల్యూ 23 కోట్లు అవుతుంది. అండ్ 24 నెలల తర్వాత ఆ ₹1,00,00,000 యొక్క వాల్యూ 542 కోట్లు అవుతుంది. అండ్ 60 నెలల తర్వాత ఆ ₹1,00,00,000 వాల్యూ 68 లక్షల కోట్లు అవుతుంది. 68 లక్షలు కాదు, 68 లక్షల కోట్లు అవుతుంది. అండ్ 120 నెలలు అంటే ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాల తర్వాత ఆ ఇన్వెస్ట్ చేసిన ₹1,00,00,000 వాల్యూ ఆన్ ద లీస్ట్ రిటర్న్, 50% హైయెస్ట్ రిటర్న్ కాదు, ఆన్ ద లీస్ట్ రిటర్న్ 30% రిటర్న్ బట్టి చూసినట్టయితే $471 బిలియన్ అవుతుంది. నా $471 బిలియన్ అంటే ఎంతో తెలుసా? ముఖేష్ అంబానీ గారి నెట్వర్త్ $113 బిలియన్ అండ్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎలన్ మస్క్ గారి నెట్వర్త్ $342 బిలియన్. అంటే ఎగ్జాక్ట్లీ 10 years లోని యూ కెన్ బికమ్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఇంత సీక్రెట్ ఫామ్ లోని వాళ్ళు ఎందుకు మీకు ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ అని ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు. మేబీ వాళ్ళ దగ్గర ₹1,00,00,000 పెట్టి డబ్బులు లేనట్టుంది, అందుకని ఈ సీక్రెట్ ఫామ్ లను బయటకి ఇచ్చేస్తున్నట్టున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీంట్లో రిస్క్స్ ఏంటి అనేది. డోంట్ ఫాల్ ఫర్ సచ్ ట్రాప్స్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు ఎడిట్ చేసామన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. ఐ అప్లైడ్ ఫర్ షిప్వేవ్ ఆన్లైన్ IPO ఆఫ్టర్ వాచింగ్ ఫ్యూ వీడియోస్. I was allotted 2 lots. Initially, the GMP was good, so I applied. However, on the last day, the GMP dropped to 0. I tried to cancel the application, but I could not able to do that as the application size was 2,000 shares and the amount is 2 lakhs. Now the stock is in lower circuits. I'm unable to sell.
I understand that this was a mistake on my part, but I request your guidance on what options are available now and what I can do in this situation. Please keep my name anonymous while reading this. Also, the money invested in this is not mine. I applied without sufficient knowledge, which I regret now. I am in a big trouble now. See, grey market premium related గా I have to tell you something. మీరు ఆన్‌లైన్‌లో చూసేది అదే రియాలిటీ అని చాలామంది అనుకుంటారు. కానీ యాక్చువల్లీ మీకు ఏదైతే కనబడుతదో చాలా వరకు మ్యానిపులేటెడ్ ఉంటుంది. అండ్ చాలా వెబ్‌సైట్స్ ఈ గ్రే మార్కెట్ ప్రీమియం చూపించడానికి దే చార్జ్ హెవీ మనీ. అండ్ ఇన్‌ఫాక్ట్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ఐపీఓ సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ డిమాండ్ పెంచడం గురించని ఇవన్నీ కూడా మ్యానిపులేట్ చేస్తారండి. ఈ గేమ్‌లో వెనకాల పడొద్దు. అందు గురించనే ఫ్రమ్ ద బిగినింగ్ మొత్తుకుంటాను. మీ ఐపీఓ ఇన్వెస్టింగ్ రిలేటెడ్ డెసిషన్ అనేది ఇట్ షుడ్ బి డన్ ఆన్ సోలీలీ బేస్డ్ ఆన్ కంపెనీస్ ఒక క్రెడెన్షియల్స్ ఆధారంగానే ఉండాలే కానీ ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఇవన్నిట్ల ఆధారంగా కాదు. సోషల్ మీడియాలో ఏంటంటే దీన్ని ఓ లెవెల్‌లో లేపారు పాపం రీటైల్ ఇన్వెస్టర్స్. ఇదొక బారోమీటర్. అంటే ఐపీఓకి అప్లై చేయడానికి బారోమీటర్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కాదు. ఐపీఓలో అప్లై చేయాలి లేదా అని డిసైడ్ అవుతున్నారు. అండ్ మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఈస్ హైలీ మ్యానిపులేటెడ్ వన్. ఓకే. వీటిని మ్యానిపులేట్ చేసి అంతా మేనేజ్ చేస్తారు. ఓకే. సో, ఇలాంటి రిస్క్‌లే ఉంటాయన్నమాట. ఇక్కడ మీకున్న ఒకే ఒక ఆప్షన్ యూ నీడ్ టు కీప్ ట్రైయింగ్. ఎవ్రీడే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఆ లోవర్ సర్క్యూట్స్‌లో ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించండి. ఏదో ఒక రోజు మీకు ఎగ్జిట్ దొరుకుతుంది. బయర్ వచ్చినప్పుడు దట్ ఈస్ వెన్ యూ కెన్ ఎగ్జిట్. అంతే. అంతకు మించి వేరే ఆప్షన్స్ ఉండవు. బికాజ్ మీకు ఫండమెంటల్స్ గురించి ఐడియా లేదు. బిజినెస్ గురించి ఐడియా లేదు. ఓన్లీ ఆ సోషల్ మీడియాలో చూపించిందని నమ్మి మీరు ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన వ్యూవర్స్ కూడా నేను చెప్తున్నాను అదే క్లియర్‌లీ ఐపీఓ రిలేటెడ్‌గా ఈ గ్రే మార్కెట్ ప్రీమియం వెనకాల పడకండి. ఇంకా బిజినెస్‌లు చూడండి, చదవండి, కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఏది ఫ్రీగా రాదు. మీకు ఫ్రీగా వస్తుందంటే దాని వెనకాల ఏదో ఒక గేమ్ ఉంటది. అది అర్థం చేసుకోండి. బుర్రలోకి ఎక్కించుకోండి. సోషల్ మీడియా ఏమైపోయిందంటే ప్రాబ్లము ప్రతి ఒక్క ఐపీఓ రిలేటెడ్ వీడియోస్ చూసినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఐపీఓ స్టార్ట్ చేస్తారు. గ్రే మార్కెట్ ప్రీమియంతో స్టార్ట్ చేస్తారు. గ్రే మార్కెట్ ప్రీమియంతో ఎండ్ చేస్తారు. ఇది గ్రే మార్కెట్ ప్రీమియం, అది గ్రే మార్కెట్ ప్రీమియం. బాబు అది కాదు మ్యాటర్. మనం చూడాల్సింది కంపెనీ యొక్క ఫండమెంటల్స్. ఓకే. ఇవన్నీ వాళ్ళకి కూడా తెలీదు పాపం. ఏంటంటే ప్రాబ్లము సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి రియాలిటీలో అసలు ఈ గ్రే మార్కెట్ ప్రీమియం వెనకాల జరిగే గేమ్ ఏంటనేది అర్థం కాదు. మర్చెంట్ బ్యాంకర్స్ వీళ్ళందరూ కూడా ఆడే గేమ్ ఏంటనేది తెలియకుండానే పాపం వాళ్ళది తెగ ప్రమోట్ చేస్తున్నారు. అండ్ దట్ హాస్ బికమ్ ఎ పారామీటర్. అన్నెసెసరీ దాని యొక్క కాస్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ పే చేస్తారు. మన నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మణ్ గారు అడుగుతున్నారు. వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ హెచ్బిఎల్ ఇంజినీరింగ్ స్టాక్ విత్ రెస్పెక్ట్ టు 50,000 crores కవర్చ్ ఆపర్చునిటీ? ప్రెజెంట్ చూసినట్లయితే వీళ్ళకి వచ్చే నెంబర్స్లో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ కవర్ సెగ్మెంట్ నుంచి వస్తుంది కదా. యాక్చువల్ లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళ బ్యాటరీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో అది మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూటర్. బట్ ఇప్పుడు వీళ్ళ కవర్ సెగ్మెంటే మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూటర్ అయితే అవుతుంది. ఇన్ఫాక్ట్ 2030 కల్లా దిస్ విల్ బి ద లార్జెస్ట్ సెగ్మెంట్ అని అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు డిఫెన్స్ సెగ్మెంట్లో ఎలక్ట్రానిక్ ఫ్యూజెస్ బిజినెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ బిజినెస్ అవబోతున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. వెరీ గుడ్ మేనేజ్మెంట్. యాక్చువల్లీ వాళ్ళు ఇన్నోవేషన్ మీద వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏ సెగ్మెంట్స్లోకి అయితే ఎంటర్ అవుతారో అక్కడ ఎంట్రీ బ్యారియర్ చూసుకుంటారు. అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటారు. ఇవన్నీ కూడా చూసుకుని ఎంటర్ అవుతారు. అండ్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేసే కంపెనీ ఇది. అండ్ రీసెంట్గా డెలివరీ చేసిన కవచ్ ఆర్డర్స్లో కూడా వీళ్ళ దగ్గర నుంచి మెజారిటీ ఆఫ్ ద డెలివరీస్ ఉండడం వల్ల ఫ్యూచర్ ఆర్డర్స్లో కూడా వీళ్ళకి మేజర్ షేర్ వస్తుందని అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్ ఆర్డర్స్ ఏవైతే కవచ్ రిలేటెడ్గా వస్తాయో వాటి నుంచి వీళ్ళకి మేజర్ షేర్ వచ్చింది అనుకోండి, దెన్ డెఫినెట్లీ కంపెనీకి అది చాలా మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. ఎందుకంటే వీళ్ళ పియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డెలివర్ చేసినట్టుగా వాళ్ళు డెలివర్ చేయలేకపోయారు. సో దట్ బికమ్ పాజిటివ్ ఫర్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ టాన్బో ఇమేజింగ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఐపీఓ కూడా త్వరలోనే రాబోతున్నది. డిఆర్హెచ్పి ఫైల్ చేశారు రీసెంట్ గానే. ఐ థింక్ 1 week బ్యాక్ అనుకుంటే డిఆర్హెచ్పి ఫైల్ అయింది. అండ్ సాలిడ్ గ్రోత్ చూస్తున్న కంపెనీ అది. ఐపీఓ వచ్చింది అనుకోండి, దెన్ ఆటోమేటిక్ గా ఈవెన్ దాని రిలేటెడ్ కూడా వాల్యూ అన్లాకింగ్ అయితే అవుతుంది కదా. దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ ఫర్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అన్నమాట. ఓవరాల్ గా కంపెనీ పరంగా మాట్లాడుకుంటే మంచి పాజిటివ్ ట్రిగర్స్ అయితే ప్లే అవుతున్నాయి. అండ్ మేనేజ్మెంట్ పరంగా వెరీ గుడ్ మేనేజ్మెంట్, అందులో అసలు డౌటే లేదు. అండ్ నెక్స్ట్ 4-5 years దే షుడ్ డూ రియలీ గుడ్. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఈ వీక్లో మూవీ చూడడం కావలేదు. కొంచెం ట్రావెల్ ఉన్నది, వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల. బట్ లాస్ట్ వీక్లో ఒక మూవీ చూశాను. 80% ఆఫ్ ద మూవీ బాగుంటుంది. ఆర్యన్ అని చెప్పి 80% మూవీ సాలిడ్ ఉంటుంది. బట్ లాస్ట్ 10-20 minutes గుఫప్ చేస్తారు. కానీ ఓవరాల్గా వర్త్. అంటే మన దగ్గర వేరే ఆప్షన్స్ లేకపోతే మాత్రం వర్త్ స్పెండింగ్ టైమ్ ఆన్ దిస్ మూవీ. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజు అడుగుతున్నారు. సీజీ పవర్ గురించి చెప్పండి అన్న. 720లో కొన్నాను, 3 years వరకు ఉంచాలని అనుకున్నాను. ఫ్యాంటాస్టిక్ కంపెనీ అండి. కాకపోతే 3 years అన్నది చాలా షార్ట్ పీరియడ్ అన్నది నా వ్యూ. ఏంటంటే ఇలాంటి కంపెనీస్ ఏంటంటే మీకు 3 yearsలోని పెద్ద రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. యాక్చువల్ రియల్గా మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇలాంటి కంపెనీస్లో ప్లే అవ్వాలంటే
లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగినట్టయితే మీకు ఆ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నారు. అవన్నీ నంబర్స్ రావాలంటే టైం పడతది కదా! సో, అవన్నీ స్టార్ట్ అయ్యాక ఏమవుతుంది మీకు అప్పుడు మాసివ్ రిటర్న్స్ అన్నవి రావడం స్టార్ట్ అవుతాయన్నమాట. సో, 3 ఇయర్స్ అనే టైమ్ ఫ్రేమ్ మైండ్‌లో తీసేయండి. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే మాత్రం దిస్ ఈస్ రియల్లీ గుడ్ కంపెనీ. అండ్ ఇన్‌ఫాక్ట్ సీజీ పవర్ రిలేటెడ్‌గా ఒక మంచి బుక్ రిలీజ్ అయింది. నేను ఇంకా చదవలేదు, కొన్నాను. 'ద గ్రేట్ రివైవల్' అని చెప్పి నటరాజన్ శ్రీనివాసన్ గారు ఎవరైతే సీజీ పవర్ టర్న్ అరౌండ్ చేసిన పర్సన్ ఉన్నారో తన ఎక్స్‌పీరియన్స్‌ని అందులో రాశారన్నమాట. సో, ఐ లైక్ సచ్ కంపెనీస్. అంటే ఆ స్టోరీస్ ఏవైతే ఉంటాయో అవి మనం చదివి నేర్చుకున్నట్టయితే అలాంటి ఇన్సిడెంట్స్ మనకి మార్కెట్‌లో జరుగుతున్నప్పుడు వీ కెన్ ప్లే ఇన్ సచ్ కంపెనీస్ కదా! సీజీ పవర్ గురించి ఎవరికైతే ఐడియా లేదు, ఎన్‌సీఎల్‌టీకి వెళ్ళిపోయిన కంపెనీ ఇది. మురుగప్ప గ్రూప్ అక్వైర్ చేసి కంప్లీట్‌లీ టర్న్ అరౌండ్ అయితే చేశారు. దాంతోనే స్టాక్ కూడా 100x రిటర్న్స్ కూడా డెలివర్ చేసింది ఫ్రమ్ థట్ లో ప్రైస్ అన్నమాట. సో, ఇలాంటి టర్న్ అరౌండ్ కంపెనీస్ మనం క్యాచ్ చేయగలిగితే వీ కెన్ ఆల్సో మేక్ సచ్ రిటర్న్స్ కదా! చదివాక మీకు ఈవెన్ బుక్ రిలేటెడ్‌గా ఎవరికైనా రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దీని రిలేటెడ్‌గా రివ్యూ ఆర్ సమ్మరీ షేర్ చేయడానికైతే నా లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మన నెక్స్ట్ క్వెషన్ అనిల్ బాబు గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ ఎ లాట్ ఫర్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ టు తెలుగు పీపుల్. మై క్వెషన్ ఈస్ డ్యూరింగ్ అవర్ ఆఫీస్ గాసిప్స్ టైమ్ వన్ ఆఫ్ అవర్ కలీగ్స్ సజెస్టెడ్ ఆల్ ఆఫ్ us to buy a stock called Vineet Laboratories, saying that one of the political leader recently invested crores of money in this company. As a money purse follower, I checked stock details in screener and found that nothing is impressive and it's a loss-making company. I conveyed the same message to everyone. It's not worth investing in a loss-making company, but the person who suggested challenged me, saying that the stock will touch 100 within a year. After watching 2 green days in this stock, all the remaining colleagues went into FOMO and bought this share. Now all I want is your opinion on this stock so that I could save my colleagues hard-earned money by sharing this ఇన్ఫర్మేషన్. యాహ్! అండి, మీరు షేర్ చేసిన తర్వాత మేబీ ఏమైనా స్పెషల్ సిట్యుయేషన్ ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి నేను కూడా సెర్చ్ చేశాను. నార్మల్లీ చిన్న కంపెనీస్‌లో ఏం జరుగుతదంటే ఒక న్యూ ప్రమోటర్ అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటది. బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే స్టేజ్‌కొస్తది. లిస్టెడ్ కంపెనీ కాబట్టి వాళ్ళు అక్వైర్ చేసి మనకి ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ మర్జ్ చేస్తుంటారు. ఇది యాక్టివ్‌గా అయితే రీసెంట్‌గా మార్కెట్‌లో అయితే జరుగుతున్నది. అలా ఏమైనా జరుగుతుందేమో అని చెక్ చేశాను. ఈ కంపెనీ రిలేటెడ్‌గా మనం 3 యాంగిల్స్‌లో అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ యాంగిల్ స్టాక్ ప్రైస్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. స్టాక్ ప్రైస్ పరంగా మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాప్ 70 క్రోర్స్ ప్లస్ ఉన్నది. అండ్ డేలో వాల్యూమ్ చూస్తే 40,000-50,000 వాల్యూమ్ జరుగుతుంది. కొన్ని రోజులు 1,20,000, 1,30,000 కూడా జరుగుతుందనుకోండి. గట్టిగా మీ దగ్గర ఒక 20,00,000 రూపాయలు ఉన్నట్టయితే మీరు ఆ రోజు వాల్యూమ్ మొత్తం అక్వైర్ చేసేయచ్చు. సో, స్టాక్ ప్రైస్ పెంచడం అన్నది పెద్ద మ్యాటర్ కాదు. ఎవరైనా కూడా పెంచాలి, ఒక 3-4 డేస్ పెంచి ఆపరేట్ చేయాలనుకున్నట్టయితే ఆపరేట్ చేయగలుగుతారు. ఎందుకంటే వాల్యూమ్ అంత తక్కువ ఉన్నది. అండ్ ఇన్‌ఫాక్ట్ అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఒక డీసెంట్ బయర్ వచ్చినా కూడా స్టాక్ ప్రైస్‌ని పెంచుతుంటాడు. సో, మనం ప్రైస్ ఆధారంగా ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు సెల్ చేసినప్పుడు కూడా మీకు ఎగ్జిట్ ఆప్షన్ దొరకదు. ఓకే. ఏంటంటే అగైన్ బయర్ ఉండడు. ఓకే. బయర్స్ చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. సో, చాలా రిస్క్ ఆన్ ద ప్రైస్ పార్ట్. నౌ కమింగ్ టు మీరు సమ్ పొలిటీషియన్ బై చేస్తున్నారన్నారు కదా! ఎవరా పొలిటీషియన్ అని చెప్పి నేను సెర్చ్ చేయడానికైతే ప్రయత్నించాను. ఐ ఫౌండ్ ఔట్ వన్ పొలిటికల్లీ లింక్డ్ పర్సన్ గెడ్డం వెంకటరమణ అని చెప్పి, అంటే సేమ్ పర్సన్, అంటే ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్‌లో ఉన్న పర్సన్ పొలిటికల్లీ లింక్డ్ పర్సన్ సేమా కాదా అన్నది తెలీదు. బట్ సిమిలర్ నేమ్ అయితే కనబడింది. ఈయన 2011లోని పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలోని వైఎస్ విజయమ్మ గారు ఉన్నారు కదా! ఆవిడకి అగెయిన్స్ట్‌గా కంటెస్ట్ చేసినట్టుగైతే మనకి గూగుల్‌లో డేటా అయితే దొరుకుతున్నది. అండ్ ఈవెన్ 2024లో కూడా కంటెస్ట్ చేసినట్టుగా అయితే మనకి డేటా అయితే దొరుకుతున్నది. ఒకవేళ అతనే అయినట్టయితే యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. హి ఈజ్ నాట్ బయింగ్, హి ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ సెల్లింగ్. ఓకే. ఆయన అమ్ముతుంటే, ఆయన యాక్చువల్లీ ప్రమోటర్ ఈ కంపెనీకి. ఆయన అమ్ముతుంటే సమ్ అగ్రవాల్స్ బై చేస్తున్నారు. మీరు షేర్ హోల్డింగ్‌లో చూసారనుకోండి, కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ బల్క్ డీల్ డేటాలో చూసినా ఇవన్నిటిలోని మీకు ఇది క్లారిటీగా అర్థమైపోతది. హి ఈజ్ యాక్చువల్లీ సెల్లింగ్ అండ్ సమ్ అగ్రవాల్ ఫ్యామిలీస్ ఆర్ సంబడీ ఫ్రమ్ మార్కెట్ స్టేక్ అయితే పిక్ చేస్తున్నారు. ఇది ఆన్ ద షేర్ హోల్డింగ్ సైడ్ జరుగుతున్నది. హి ఈజ్ నాట్ బయింగ్. ఒకవేళ సేమ్ పొలిటికల్ లీడర్ రిలేటెడ్‌గా మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసినట్టయితే మాత్రం. థర్డ్ థింగ్ ఆన్ ద ఫైనాన్షియల్స్ యాంగిల్‌లో మాట్లాడుకుందాం. కంపెనీ యొక్క నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ నెంబర్స్ మీరు చూడొచ్చు. డ్రాస్టిక్‌గా టాప్ లైన్ పడిపోతుంది అండ్ లాసెస్ చూస్తున్నారు. అండ్ ఇన్‌ఫాక్ట్ డెట్ టు ఈక్విటీ చూసారనుకోండి బ్యాలెన్స్ షీట్‌లోని 3 టైమ్స్ కన్నా ఎక్కువ ఉన్నది. విచ్ ఈస్ వెరీ రిస్కీ. ఓకే. ఆల్మోస్ట్
వర్జ్ ఆఫ్ కొలాప్స్ స్టేజ్ అయితే మనకు కనబడుతుంది. ఎవరైనా కూడా ఒక గట్టిగా న్యూ ప్రమోటర్ వచ్చి వాళ్ళు రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తే అది వేరే కేసు. వి డోంట్ నో అవి జరుగుతాయో జరగవో ఇవేం చెప్పలేం. ఇన్‌ఫాక్ట్ అలాంటివి జరిగేది ఎలాంటి కంపెనీలు జరుగుతదంటే మనకి 5,00,00,000, 10,00,00,000, 15,00,00,000, 20,00,00,000 మార్కెట్ క్యాప్‌లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిని ఎన్‌సీఎల్‌టీలో బై చేసి వాళ్ళ ప్రైవేట్ కంపెనీని రివర్స్ మర్జ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. బట్ 70,00,00,000 ఉన్న కంపెనీలో అలాంటివి జరుగుతదని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే మనకు ఓపెన్ ఆఫర్ ఇవన్నీ కూడా ట్రిగ్గర్ అయ్యే ఆస్కారం ఉంది. యాస్ ఆఫ్ నౌ అయితే అలాంటి యాక్టివిటీ కనబడట్లేదు. ఓకే. అండ్ ఇన్‌ఫాక్ట్ ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళకేమైనా ట్రాక్ రికార్డ్ ఉన్నదా అంటే నాకు హిస్టారికల్ వాళ్ళేమైనా కంపెనీస్ రన్ చేస్తున్నారంటే అలాంటిది కూడా కనబడట్లేదు. సో, వి డోంట్ నో ఫ్యూచర్‌లో ఏం జరుగుతదన్నది. సో, యాస్ ఆఫ్ నౌ చూసినట్టయితే ఇది సినారియోస్ అయితే. సో, ఓన్లీ స్టాక్ ప్రైస్ ఆధారంగా ఫోమోలోకెళ్ళి బై చేస్తే అది పడినప్పుడు మనకి ఎగ్జిట్ ఆప్షన్ కూడా దొరకదు, గుర్తుంచుకోండి. సో, ఇలాంటి కేసులు మనం ఎప్పుడు బై చేయాలంటే మనకి షూర్ షాట్ క్లారిటీ ఉన్నప్పుడు బై చేయాలి. ఇన్‌ఫాక్ట్ ఒకవేళ ఒక పొలిటీషియనే బై చేస్తున్నారనుకోండి, ఓకే. ఆయన సెల్ చేసేటప్పుడు మనకు చెప్తాడా? చెప్పడు కదా! ఓకే. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కూడా మనకు తెలీదు. ఓకే. ఇలాంటి రిస్కులు తీసుకోవద్దు. అన్నెసెసరీలీ మీ హార్డ్ ఎర్న్డ్ మనీ ఏదైతే ఉంటదో అన్నెసెసరీలీ ఇలాంటి స్టాక్స్‌లో అంటే స్టక్ అయిపోతే మీకు ఎగ్జిట్ ఆప్షన్ కూడా దొరకదు. ఒకవేళ లార్జ్ కంపెనీస్‌లోని మీ డబ్బులు ఆర్ మీ కాల్ రాంగ్ అయినా కూడా యూ మైట్ లూజ్ 10%, 15%, 20% మనీ లూజ్ అవుతారు. సమ్‌వేర్ యూ కెన్ ఎగ్జిట్. బట్ ఇలాంటి కంపెనీస్‌లో మీకు ఎగ్జిట్ ఆప్షన్ కూడా దొరికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో, వెరీ వెరీ రిస్కీ. మన నెక్స్ట్ క్వెషన్ హరికృష్ణ గారు అడుగుతున్నారు. ఐ వాంట్ టు స్టార్ట్ ఎస్ఐపి ఫ్రమ్ జాన్ 2026. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ హౌ కెన్ వి డైవర్సిఫై ₹50,000 మంత్లీ ఎస్ఐపి అండ్ విచ్ ఫండ్స్ ఆర్ బెస్ట్? ఇక్కడ మీ రిస్క్ అప్టైట్ ఏంటనేది రాయలేదండి. నేను పర్సనలీ జాన్ 2026లోని ఎస్ఐపి ₹50,000 ఎలొకేట్ చేసినట్టయితే ఏ ఫండ్స్‌లో ఎలొకేట్ చేస్తా అని చెప్తాను. ఇక్కడ ఒక విషయం అయితే క్లారిఫై చేద్దాం అనుకున్నాను. డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్. నేను పర్సనలీ ఐఎమ్ అగ్రెసివ్ ఇన్వెస్టర్. ఓకే. సో, నా ఈవెన్ కన్జర్వేటివ్ అప్రోచ్‌లో కూడా అగ్రెషనే కనబడుతదన్నమాట. అంటే రిస్క్ తగ్గిస్తాను. బట్ అక్కడ కూడా అగ్రెషనే కనబడుతది. సో, ఫస్ట్ థింగ్ అది క్లారిఫై చేద్దాం అనుకున్నా. ఎందుకంటే దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ మనకి ఆన్‌లైన్‌లో మీరు టెక్స్ట్ బుక్ కాంటెక్స్ట్‌లో మాట్లాడుకున్నట్టయితే ఈవెన్ 25, 26 ఇయర్స్ వాళ్ళు కూడా డెట్‌లో పార్క్ చేయమని చెప్తారు. నేనైతే పార్క్ చేయను. ఎమర్జెన్సీ ఫండ్ తప్పించి మిగిలిన డెట్‌లో పెట్టను. ఓకే. నేను దాని గురించే మాట్లాడినమాట. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిడ్యువల్స్ వాళ్ళ అప్రోచ్ బట్టి ఉంటుంది. నా అప్రోచ్ అయితే ఎలా ఉంటదంటే ఒకవేళ నేను అగ్రెసివ్ రిస్క్ అపెటైట్ ఉన్న ఇన్వెస్టర్ అయినట్టయితే దెన్ జాన్ 2026లో స్మాల్ క్యాప్స్ బాగా కరెక్టే కాబట్టి ఐ విల్ అలొకేట్ 40% ఇన్ స్మాల్ క్యాప్స్, 20% బ్యాంకింగ్‌లో పెడతాను, 20% కన్జంప్షన్ ఫండ్‌లో పెడతాను, ఇంకో 20% ఫ్లెక్సీ క్యాప్ ఆర్ మల్టీ క్యాప్‌లో పెడతాను. అదే నేను మోడరేట్ రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్ అనుకోండి. దెన్ జాన్ 26లో నేను ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే 40% ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్‌లో పెడతాను. ఇంకొక 40% స్మాల్ క్యాప్స్‌లో పెడతాను. 10% బ్యాంకింగ్‌లో, 10% కన్జంప్షన్‌లో పెడతాను. అదే కన్సర్వేటివ్ స్టైల్‌లో ఆలోచించాలంటే 60-70% ఫ్లెక్సీ క్యాప్ ఆర్ మల్టీ క్యాప్‌లో పెడతాను. 20-30% స్మాల్ క్యాప్స్‌లో పెడతాను. ఇక్కడ నేను థీమాటిక్ ఫండ్స్‌ని అవాయిడ్ చేసేస్తాను. దిస్ ఈజ్ హౌ అంటే యూ లుక్ యంగ్. ఒకవేళ నేను యంగ్ పర్సన్ ఎవరైనా నా ఫ్యామిలీలో ఎవరైనా కలిస్తే దిస్ ఈజ్ హౌ మై ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ వుడ్ బి. ఓకే. నేను ఇక్కడ డెట్ గురించి మాట్లాడట్లేదు, కమోడిటీ ఫండ్స్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే దీస్ ఆర్ నాట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్. నా ప్రకారం అవేంటంటే డెట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో కంటిన్యూన్సీ మనకి పనికొస్తుంది. కమోడిటీస్ ఏంటంటే సైకిల్ ప్లే చేయగలిగితే ఫైన్. సైకిల్ ప్లే చేయలేకపోతే అక్కడ రిస్క్ కూడా ఉంటుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ కమోడిటీస్ కన్నా కూడా మనకి ఈ ఫండ్స్‌లో రిటర్న్స్ బాగా జనరేట్ అవుతాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే. ఇన్‌ఫాక్ట్ మీరు టెన్యూర్ కూడా రాయలేదు. నేను ఇవేవైతే అప్రోచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా 5-7 ఇయర్స్ అండ్ అబోవ్ టెన్యూర్ అయితే ఈ పోర్ట్‌ఫోలియోస్ అయితే సెట్ అవుతాయి. దిస్ ఈజ్ హౌ ఐ విల్ థింక్. ఓకే. దేర్ కుడ్ బి డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో, వాళ్ళ వ్యూస్ వాళ్ళవి. నా వ్యూ అయితే ఇది. మన నెక్స్ట్ క్వెషన్ మనోజ్ గారు అడుగుతున్నారు. ఐ డూ హ్యావ్ 1.5 crore లిక్విడ్ క్యాష్ ఇన్ మై టౌన్. ఇట్స్ ఎ మిడ్ లెవెల్ టౌన్. ఐ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ దిస్ మనీ ఫర్ లాంగ్ టర్మ్ 20 years. I found one good commercial property which is generating 44,000 rent per month. Asking price is 1.6 crores. My thought is to buy this property, invest the trends in SIP, in index mutual funds or other debt and commodity mutual funds లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ ప్లాన్? ప్లీజ్ సజెస్ట్ మీ. ఈజ్ దర్ ఎనీ బెటర్ ఆప్షన్? ఇక్కడ ఒక విషయం అండి, మీ దగ్గర ఉన్న లిక్విడ్ మనీ ఏదైతే ఉందో అది వైట్లో ఉందా, బ్లాక్లో ఉందా? వైట్లో ఉంటే బ్లాక్ కన్వర్ట్ చేసి ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆ వైట్లో ఉన్న మనీని మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేయచ్చు. మీకు రిటర్న్ ఇప్పటి నుంచి జనరేట్ అయిపోతుంటుంది. ఓకే. దాట్స్ ద బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీ దగ్గర క్యాష్లో ఉన్నదనుకోండి, దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అదర్ దెన్ బయింగ్ రియల్ ఎస్టేట్. సో, ఆ కేసులోని మీరు ప్రాపర్టీ పరంగా ఇఫ్ యూ ఆర్ షూర్ అబౌట్ ఇట్, అంటే ఆ ప్రాపర్టీ ఏదైతే ఏరియాలో ఉన్నది, ఏరియా అవ్వచ్చు, లీగల్ డాక్యుమెంటేషన్ అవ్వచ్చు, ఇవన్నిటి రిలేటెడ్గా మీకు ఫుల్ క్లారిటీ ఉన్నది, అంటే నెక్స్ట్ 10-15 ఇయర్స్లో కూడా అక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఉంటుంది అని చెప్పి మీకు అనిపిస్తుంది అనుకోండి, దెన్ ఎస్
యూ కెన్ గో హెడ్ అండ్ బై దట్ అండ్ అప్పుడు మీరిప్పుడు రాసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వచ్చు. బట్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. మీ దగ్గర వైట్ మనీ ఉన్నట్టయితే యూ డోంట్ నీడ్ టు డూ దట్. ఆ వైట్ మనీనే ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఇన్‌ఫాక్ట్ మీకు కాంపౌండింగ్‌కి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్‌గా ఆ నమ్మకం ఉండదు. మార్కెట్ వాలటిలిటీ వల్ల భయపడుతూ ఉంటారు. బట్ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక రెంటల్ ఇన్‌కమ్‌ని ఇక్కడ మూవ్ చేసి ఇవన్నీ చేసే బదులు దానికన్నా దిస్ వుడ్ బి ద బెటర్ స్ట్రాటజీ అవుతుంది. ఒకవేళ వైట్ మనీ ఉన్నట్టయితే, బ్లాక్ ఉంటే మాత్రం మీ స్ట్రాటజీ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. నెక్స్ట్ మీరు అద్దెంట్లో ఉంటున్నా లేకపోతే మీ సొంత ఇంటిని అద్దెకిచ్చినా కూడా మోడల్ టెండెన్సీ యాక్ట్ ఏదైతే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారో దానిలో ఉన్న రూల్స్ మీకు తెలియని పక్షంలో మీరు పెనాల్టీ పే చేయడం కానీ లేకపోతే లీగల్ కాంప్లికేషన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ యాక్ట్ లో ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని రిలేటెడ్ గా డీటెయిల్ వీడియోని నిన్న మన ఛానల్లో రిలీజ్ చేసాం. ఎవరైనా మిస్ అయినట్లయితే చాలా షార్ట్ వీడియో ఇది. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా మంది అద్దెంట్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ సొంత ఇల్లుని అద్దెకిస్తుంటారు. ఈ రూల్స్ తెలియకపోతే వాళ్ళు ట్రబుల్లో పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఎండ్ కార్డ్ లో ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతారంటే షేర్ చేస్తూ వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.